కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ నందాజీ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గాంధీనగర్ వద్ద ఉన్న రైతు పాల కేంద్రంతో పాటు కేశవ పాల కేంద్రంలో ఆహార నియంత్రణ అధికారి సుబ్బారావు వారి బృందం తనిఖీలు చేపట్టారు. పెరుగు ఎక్కిరించే పాత్రలు అపరిశుభ్రంగా ఉండటంతో కేశవ పాల కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. రాజమండ్రిలో ఈ పాలు అనేటువంటివి వేరే విష పదార్థాలు కలవటం వల్ల అడల్టరేషన్ జరిగి దాంట్లో తాగినటువంటి వాళ్ళంతా కూడా చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యారు. సో చాలామంది రేనల్ ప్రాబ్లమ్స్ అంటే రేనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ వాటిపై కూడా ఎఫెక్ట్ అయ్యి సో వాళ్ళంతా హాస్పిటలైజ్ అయ్యి కొన్ని డెత్స్ అనేటువంటి కూడా జరిగాయి. దీన్ని పురస్కరించుకొని స్టేట్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఏంటంటే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాల్లో కూడా ఈ 2 రోజులు ఈ రోజు రేపు ఈ స్పెసిఫిక్గా ఈ స్పెషల్ డ్రైవ్స్ అనేటువంటివి కండక్ట్ చేసి ఈ మిల్క్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్కడ ఉండేటువంటి మిల్క్ అడల్టరేటెడ్ మిల్క్ కాదా అనేటువంటి నిర్ధారణ, అదేవిధంగా అక్కడ వాళ్ళు పాటించేటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి ఇన్స్పెక్షన్ చేసి వాటి మీద సమగ్రమైనటువంటి తనిఖీలు నిర్వహించవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి జిల్లాలో కండక్ట్ చేయమన్నారు కనుక ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో 6 నెలల వరకు కూడా జైలు శిక్ష ప్లస్ 3 లక్షల వరకు ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా సబ్ స్టాండర్డ్ అంటే ఒకవేళ వాటర్ ఎక్కువగా కలిపినట్లయితే ఫ్యాట్ కంటెంట్ ఎస్ఎన్ఎఫ్ వాల్యూ అనేటువంటి తగ్గుతాయి. సో ఫ్యాట్ రిమూవ్ చేసినా కూడా ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ వాల్యూ తక్కువగా ఉన్నా కూడా ఈ సబ్ స్టాండర్డ్ అయినట్లయితే వాటికి ఏంటంటే మ్యాక్సిమం 3 lakhs వరకు ఫైన్ అనేటువంటిది ఉంటుంది. బాదం మిల్క్ వాడతారండి, రోజ్ మిల్క్ బాదం మిల్క్ వాడుతూ ఉన్నారు. సో అది నిర్ణీత క్వాంటిటీలో ఉంటే పర్వాలేదు. సో ఎఫ్ఎస్ఎస్ఏ ఇచ్చినటువంటి నార్మ్స్ ప్రకారము నిర్ణీత క్వాంటిటీలో అది ఫుడ్ గ్రేడ్ కలర్ వాడినట్లయితే అలౌడ్. అలా కాకుండా ఎక్సెస్ కలర్ ఉన్నట్లయితే వాళ్ళ కేసులు వస్తాయి. పాలు పదార్థాలు అనేటువంటి వచ్చేటప్పుడు సో ఈ పాలు అనేటువంటివి మనకు వచ్చేటువంటివి నేచురల్ పాలు స్టాండర్డ్గా ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది ముఖ్యంగా ఈ డ్రైవ్లో చూసేది. సో ఈ పాలు అనేటువంటివి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్నిటి దగ్గర ఈ యూరియా అనేటువంటిదో లేకపోతే స్టార్చ్ అనేటువంటిది వెజిటబుల్ ఫ్యాట్ అనేటువంటిది కలిపి సింథటిక్ మిల్క్గా తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. అటువంటివి ఏమైనా గుర్తించడానికి అనుకుని స్పెషల్ డ్రైవ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అటువంటిది చూసుకొని ప్రస్తుతం ఈ 2 రోజులు అయితే ఈ పాల మీద ఇన్స్పెక్షన్ చేస్తామండి. తర్వాత ఈ పాల పదార్థాలు వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే మనకి రాజమండ్రిలో జరిగిన సంఘటన అందరికీ కూడా ఒక స్టిమ్యులేషన్ లాంటిది. ఇప్పుడు ప్రజల ఆరోగ్యంతో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరు తాగుతారు లేదన్నది ఒక నిత్యావసర వస్తువు, పాలు అన్నది ఒక నిత్యావసర వస్తువు. ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఒక్కరూ కన్సంప్షన్ చేసే వస్తువు. ఇది హైలీ డిమాండెడ్ ప్రొడక్ట్. దాంట్లో ఏంటంటే ఇలా జరిగేటప్పటికి మా డైరెక్టర్ గారు డాక్టర్ దామోదర్ నాయుడు గారి ఆదేశాల మేరకు మొత్తం అంతా కూడా జిల్లా అంతా కూడా ఆల్ స్టాఫ్ని కూడా విజిలెంట్ చేశాను. కొంచెం స్టిమ్యులేట్ చేసి అన్ని పాల కేంద్రాల దగ్గరికి వెళ్ళి వారు దే ఆర్ సెల్లింగ్ యాక్చువల్ యానిమల్ దగ్గర వచ్చిన పాలు అమ్ముతున్నారా లేకపోతే ఏమైనా అవుతున్నాయా, ఏమైనా అడల్టరేషన్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అన్నీ కూడా చెక్ చేయమని చెప్పేసి మండల హెడ్ క్వార్టర్లోని హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి అందరికి స్టాఫ్ని కూడా మేము స్టిమ్యులేట్ చేస్తామండి. ఈ కాకినాడ జిల్లా వచ్చేప్పటికి ఇప్పుడు